హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నాను వెజ్ పులావ్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి. వెజ్ పులావ్ చాలా తొందరగానే రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే రెడీ చేస్తాను నేను. మీరు అనుకోవద్దు ఇంక బయట నుంచి ఎలా చేస్తామని. అలాగే ఏం కాదు, అంత టేస్టీ, అంత చాలా బాగుంటుంది. ఇంట్లోనున్న ఆలులతోటే పొటాటోస్ తోటే చేసి పెడతాను నేను. మీరు చూస్తారు కదా ఎంత ఈజీ వేలోనే చేస్తాను నేను. చూడండి, దీన్ని నేను చేసి చూపించున్నాను. ఎంత టెంప్టింగ్ ఉన్నది కదా. దీనికి రాయితా, ఆచార్, ఫ్రైడ్ మిర్చి అంటే మిరపకాయలకి మధ్య నుంచి చీరచ్చేసి కొంచెం వేపేసి దాని తర్వాత ఉప్పు పెట్టుకొని తింటే చాలా కారం చాలా బాగుంటుందండి. నేను కొంచెం స్పైసీ చేస్తున్నాను. ఇది కొంచెం ముంబై తలక స్ట్రీట్ ఫుడ్ తలక ఇన్స్పిరేషను, కానీ అది తవా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. చేస్తారు ముంబైలోన తవా పులావ్, అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ స్పైసీ చాలా బాగుంటుందండి. నేను ఒకసారి మళ్ళీ నేను అది చేసి చూపిస్తాను నేను. చాలా బాగుంటుందండి. ఇది నేను చేసిన రకం అండి. ఎప్పటికైనా ఇంట్లోన మనం కూర రొట్టి చేయాలన్నా, చపాతీ చేయాలన్నా, మళ్ళీ అన్నము పప్పు కూరలు ఉండాలన్నా ఏంటి బిజారు అనిపిస్తుందా, అలాంటప్పుడు మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక కడాయి తీసుకోండి. దానిలోనే ఒక చెంచాడు గీ వేస్తున్నాను. గీ వేసుకుంటే చాలా మంచి అరోమా వస్తుంది. దీనిపైన ఒక 4 చెంచాలు ఆయిల్ ఇంకేస్తాను. మీకు కానీ నచ్చపోతే గీ మీరు స్కిప్ చేయొచ్చు. లేకపోతే గీతోటే చేస్తామంటే 2 చెంచాలు గీ వేసుకోండి నిండగా. చాలా బాగుంటుంది. నెల మంచి టేస్ట్ అరోమా చాలా బాగుంటుందండి. నెయ్యి చాలా మంచిది, కళ్ళుకి అన్నిటికీ తినొచ్చు. దీనిలోకి మిరియాలు వేస్తున్నాను ఒక 4, ఒక పువ్వు వేస్తున్నాను, ఒక దాల్చిన చెక్క ముక్క, ఇలాగా మీ కాడ ఏ ఉన్నాయి ఇంకే గరం మసాలాలు అవి వేసేసుకోండి. నాకు ఎదురు దొరికినవి అవే వేసేసాను నేను. ఎక్కువ ఎంచుకొని అవే వేయాలి అనుకొని లేదు. దాని తర్వాత 1/2 చెంచాడు జీలకర్ర. మా దగ్గర చాలా కోల్డ్ స్టార్ట్ అయిపోయిందండి పిల్లలే. చాలా అంటే చాలా కోల్డ్ మా దగ్గర. మీ దగ్గర కోల్డ్ స్టార్ట్ అయిందో లేదో చెప్పాలి. మీరు మెసేజ్లో కామెంట్ చేసి చెప్పండి. కొంచెం జీలకర్ర ఇలాగ వేగుతున్నట్టుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఒక మీడియం సైజు ఆనియన్ 3, తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేస్తున్నాను. మా ఇంట్లో కారం తింటారు. మీ ఇంట్లో కానీ కారము తక్కువ తింటే, లేకపోతే పిల్లల గురించి మీరు చేస్తున్నట్టుగా అయితే కొంచెం తగ్గించుకోవచ్చు. పులావ్ కొంచెం కారంగా చాలా బాగా అనిపిస్తుందండి. కారం తింటే కొంచెం ఇలాగ మిరపకాయలు వేసుకోండి. ఇంకా మిరపకాయలు నచ్చిన అంటే మీకు కారం పొడి వెలగా వేస్తారు కదా వెనక, అది వేసుకోవచ్చు. కారము, ఉప్పు మీ స్వాద్ అనుసారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ఆనియన్, దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ చేస్తున్నాను. ఏ మసాలాలు ఏమి నూరు పెట్టిన అవసరం లేదు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ పులావ్ చేసి చూపిస్తున్నాను. మీరు తప్పకుండా చేస్తారు, నాకు ఆ విశ్వాసం ఉంది. మళ్ళీ మీకు నచ్చుతుంది కూడా. చూడండి, ఎలాగ పింకిష్ కలర్ వచ్చింది కదా ఆనియన్. దీనిలోకి ఒక 4 మీడియం సైజు టొమాటోలు కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే టమాటోలు మిక్సీలో కొంచెం ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చు. ఆ మిక్సీ ఇప్పుడు ఎవరు తీస్తారండి బిజారు. మిక్సీ తీసుకుందా జార్లు కడుక్కొని ఇలాగ వేసేసుకున్నా పర్వాలేదు. లేదు మాకు ఎక్దమ్ బిల్లులు కనిపించకూడదు అంటే వేసుకోండి. నాకు బాగా కోల్డ్ అయిపోయింది. నేను కొంచెం వ్లాగ్ చేయడానికి మాల్ వెళ్ళాను. అది వస్తుంది ఆ తలక వీడియో కూడా. ఒక చెంచాడు అదరక లసన్ పేస్ట్ వేసాను. మళ్ళీ ఒక పెద్ద చెంచాడు మిరప్పొడి వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. దాని తర్వాత పసుపు ఒక 1/2 చెంచాడు వేస్తున్నాను. దాని తర్వాత దీనిలోకి ఇది ధనియాల పొడి అండి, ఒక చెంచా వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తే చాలా బాగా టేస్ట్ అరోమా వస్తుంది. దాని తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను, ఒక 1/2 చెంచాడు వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. మధ్యన సాల్ట్ కూడా వేసుకున్నాను.
ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళటం లేదు, కానీ మా దగ్గర మ్యారేజ్లు స్టార్ట్ అయిపోయినాయి. అన్నీ కూడా ఫ్రెండ్ల తలక అమ్మాయిలవి అబ్బాయిలవి అయితే మరి వెళ్ళపోతే కాదు. నాకు చూస్తే ఎప్పుడు చూసిన చలికాలం వచ్చిందంటే ట్రాన్సల్స్లు చాలా బిజారు పెడతాయి ఠండాకి. మరి నేను ఒక మూవీ చూడడానికి వెళ్ళాను, దే ప్యార్దే అని, సెకండ్ పార్ట్ చాలా కామెడీ. నా ఫ్రెండ్ తోటి వెళ్ళాను. అక్కడ పాప్కార్న్ ఇది చీజ్ పాప్కార్న్, దెన్ థమ్స్అప్ తాగేసా. అది పట్టుకుంది. చక్కగా కలిపేసి దీన్ని కొంచెం వాటర్ వేస్తాను, ఎందుకంటే వాటర్ వేస్తే టమాటాలు మగ్గిపోతాయి, ఆనియన్స్ మగ్గిపోయి కొంచెం గ్రేవీలాగా థిక్నెస్ వస్తుంది చక్కగా. ఎందుకంటే మనం మిక్సీ పట్టడం లేదు కదా, దీనికి థిక్నెస్ చాలా బాగా వస్తుంది. మీరు ఈ మధ్యన ఏ మూవీ చూడడానికి వెళ్ళారు చెప్పండి, మళ్ళీ నాకు కమెంట్ చేసి చెప్పగలరు. ఆ వ్లాగ్ వేస్తాను మీకు నేను. దీన్ని మూత పెట్టేసి మీడియం హీట్లోన దీనికి బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను. టమాటోలు బాగా మగ్గిపోయినాయి. ఇంకా మగ్గపోతే ఒక 5 నిమిషాలు పెట్టవచ్చు మీరు. ఇలా మూత తీసి ఇలాగ టమాటాలు పెద్ద ముక్కలా కనిపిస్తుంటే మీరు కూడా దానికి ఇలా చక్కగా నొక్కు వేయగలరు. అంటే నొక్కుసి ఇలాగ నా తెలుగు కొంచెం గడబడు ఏమనుకోవద్దండి. నా కాడ ఇవి ఉన్నాయండి స్వీట్ కార్న్స్. నేను మా డిమార్ట్ వెళ్తే ఒక ప్యాకెట్ తెచ్చాను. ఆ స్వీట్ కార్న్ ఒక ముట్టడి వేసాను, అంటే ఒక కటోరీ వేసాను. మీకు కాడ ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీరు దీని బదులు మటర్ వేసుకోవచ్చు. నేను ఇందులో ఆలూలు వేస్తున్నాను ఒక 3. మీరు కాలీఫ్లవరు, మళ్ళా బీన్స్, క్యారెట్, ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు వేసుకోండి. కానీ మా ఇంట్లోనే లేవు, నేను వేయటం లేదు. మరి మీరు అంటారు కదా, ఇక్కడ కూరగాయలు వెళ్ళి తెచ్చేసి ఎంతకని చేస్తాము అని. ఆ బహానా నడదు. ఇంట్లో ఉన్న ఆలుగడ్డలతోటి మీరు చెయ్యండి, ఇలాగ చేసి చూడండి. అందు కూడా చూపిస్తున్నాను మీకు నేను. ఇలా మూత పెట్టి చిన్న మంట మీద దీనికి బాగా మగ్గనియండి. నేను దీనిలోన కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసానండి. దాని నుంచి చక్కటి కలర్ వచ్చింది చూడండి. బాగా ఆలుగడ్డలు కూడా ఉడికిపోయినాయి. ఇది బాగా బాయిల్ చేసి వార్చిపెట్టిన అన్నం అండి. చక్కగా కొంచెం ఉదువు మీద వార్చిపెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనిలోకి ఇలాగ వేసి దీన్ని చక్కగా కలిపేసుకోండి. వేసి దీన్ని చక్కగా నేను పూర్తిగా డిన్నర్ గురించి రెడీ చేస్తున్నాను, ఇంటి వాళ్ళందరి గురించి. అందు గురించి 2 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల వాటర్, 2 గ్లాసుల రైస్ పెట్టాను. రైస్ చక్కగా వార్చుకొని దీన్ని చక్కగా కలిపేసుకుంటున్నాను. గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టండి. చక్కగా దీన్ని కలిపేసుకోవాలి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి టేస్టీ స్పైసీ వెజ్ పులావ్ రెసిపీ. చక్కగా కలిపేసుకోండి చిన్న మంట మీద. చూసారు కదా, ఏం కూరగాయలు లేకుండా, ఏం మసాలా లేకుండా, ఎక్కువ ఆయిల్ లేకుండా ఎంత రెడీగా టేస్టీగా మనం రెడీ చేసుకోవచ్చు. దీన్ని మీరు రైతాతోటి తినవచ్చు. దీనికి బిర్యానీ పులావ్ మసాలా బయటకు వస్తుందండి. ఆ పులావ్ మసాలా 2 చెంచాలు వేసుకుంటున్నాను నేను ఇలాగా. లేకపోతే పులావ్ మసాలా లేదంటే మీ ఇంట్లోన బిర్యానీ మసాలా వస్తుంది, అది కూడా మీరు వేసుకోగలరు. ఇలాగ వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఇది కూడా కొంచెం స్పైస్లోనే ఉంటుందండి, అది కూడా చూసుకొని వేయండి. దీనిలో ఆల్రెడీ స్పైస్ ఉంటుంది. ఇది నేను కొంచెం స్పైసీ చేస్తున్నాను కదా, అందు గురించి ఏం చూస్తున్నాను. మీరు కానీ పిల్లల గురించేనా, మీరు స్పైస్ తినకపోతే తక్కువ వేసుకోండి. వేసుకొని దీన్ని చక్కగా కలిపేసి ఇలాగా 2-3 సార్లు చక్కగా కలిపేసి దీన్ని మనం తీసుకోవడమే, అంతే. మీరు ఎప్పుడైనా మనకు ఉంటుంది కదండి, మార్నింగ్ రైస్ మిగిలిపోయింది, మళ్ళీ ఎంతగానో కూర వండుతాం, పప్పు వండుతాం, లేకపోతే చపాతీ చేస్తే అన్నం ఉండిపోతుంది అంటాము. అలాంటప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. మార్నింగ్ మనం మిగిలిపోయిన రైస్ ఉన్నదనుకో, ఈవినింగ్ ఇలా చేసుకోవచ్చు. దాని తర్వాత టేస్ట్ చూడండి. మా అబ్బాయి బయటకు వెళ్తున్నాడు, అప్పటికైనా దీనికి టేస్ట్ చూడాలా ఎలాగుంది చూస్తాను. ఉండరా బాబు అవుతుందన్నా లేలే, స్పూన్ పెట్టేసి దీన్ని చూస్తున్నాడు. చూస్తున్నాడు ఎంత బాగుంది చూడండి అనుకొని, చాలా బాగుంది అన్నాడు. వాడు ఇప్పుడు డిన్నర్ గురించి వెళ్తుంటాడు.
డిన్నర్ గురించి వెళ్తుంటే అప్పటికి ఇంకా టేస్ట్ చూడాలి వాడికి ఎలాగ ఉంది మమ్మీ అనే మధ్యన వచ్చేసి టేస్ట్ కోసం షూటింగ్ అవుతుందన్న. ఇలాగా చేసి ధనియాపత్తి వేసుకొని దీన్ని హాట్ టేస్టీగా దీన్ని రాయితా లేకపోతే ఇలాగే ఆచారతోటే ఎలాగని దీనికి కూర చట్నీ ఏంటి అవసరం లేదు. చాలా బాగా దీనికి రెడీ అయిపోయింది. దీనికి డెకరేట్ చేసుకుందాం. ధనియాపత్తి నిండాదర చక్కగా వేసేసుకొని, నిండాదర మా అమ్మ అంటారు, నిండాదరగా అంటే నిండుగా ఇలాగ వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకొని ఆహా పైపింగ్ హాట్. నచ్చిందా? అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ సంగీత్ రెసిపీస్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పగలరు. చూడండి దీన్ని చక్కగా కలిపేసుకొని కొంచెం ఉప్పు కొంచెం చూసుకోండి. ఉప్పు నేను సరసమంగా వేసాను. అప్పటికైనా కొంచెం మీలోన కొంచెం ఎక్కువ ఉప్పు తిన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ స్పైసీ టేస్టీ వెజ్ పులావ్ రెసిపీ రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి కమెంట్స్లు పెట్టగలరు. మళ్ళీ ఏం చూస్తారనుకుంటున్నారు మీరు? సంగీత్ రెసిపీస్లోన నేను తప్పకుండా షేర్ చేస్తాను మీకు. మీరు చెప్పకపోతే మరి ఇంకెవరు చెప్తారండి? అయితే చక్కగా మీరు దీనికి కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.